సీఎం జగన్ సంక్షేమ పాలనలో సిద్ధం సభలను విజయవంతం చేసిన ప్రజలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటారన్నారు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. వారు నైతికంగా ఓటమి అంగీకరించినట్లే అంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. మేము సిద్ధం సభలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు సార్? రాయలసీమ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుగొమ్మ. మాకు ఇక్కడ జరిగే సభలన్నీ కూడా ఒక ప్రత్యేక తరహాలో జరగాలని చెప్పి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా భావిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి సభలు బస్సు యాత్రతో పాటు ప్రతిరోజు సాయంత్రం సభలు జరుగుతాయి. 4 రోజులకు ఒక రోజు సెలవు ఉంటుంది. ఆ విధంగా ఇంకా పండుగ రోజుల్లో ఇవన్నీ మినహాయిస్తే 21 జిల్లాల్లో కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. 21 జిల్లాల్లో కూడా ఈ సభలు జరుగుతాయి. ఇది తప్పనిసరిగా మా పార్టీకి ఇంకొక విజయం దిశగా ఇంకొక మెట్టు ముందుకు పోయే పరిస్థితి ఉంది. తప్పకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది కంటెస్టింగ్ క్యాండిడేట్లకు కానీ, పార్లమెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్లకు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా వారిని చూడాలనే ఆతృతతో చాలామంది ప్రతి జిల్లాలో కూడా ఎగబరుతారు. ఆ విధంగానే సుమారు 1,00,000 పైన 1.5 లక్ష లోపల ఈ సభలన్నీ కూడా జరుగుతాయని భావిస్తూ ఉన్నాను. ఇదే తరహాలో నెల్లూరు నుంచి కూడా మిగతా రీజనల్ కోఆర్డినేటర్స్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. వారు కూడా ఆ విధంగానే చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఉన్నా. ఏదేమైనా ఇది పార్టీ విజయానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దారి పొడుగునా ముఖ్యమంత్రి గారిని చూస్తారు. ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఎంపికలో నైరాశ్యం నెలకొని ఉంది. వారిలో క్యాండిడేట్ దొరకనటువంటి పరిస్థితి చేస్తూ ఉంటుంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి ముందస్తు విజయం అనుకోవచ్చా సార్? మేమంత గర్వపడి మాట్లాడడం లేదు. ఏదేమైనా కూడా మాకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళ ముగ్గురు కలయిక కానీ మాకు పెద్దగా నష్టం జరిగేది లేదు. ఇంకా ఏదైనా కొద్ది గొప్ప లాభం జరుగుతుంది. రాయలసీమ జిల్లాల్లో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తప్పకుండా వారు మా కొద్ది గొప్ప తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కూడా ఈరోజు మాకు మద్దతు పలికే పరిస్థితి ఉంది. వారి వల్ల మాకేమీ పెద్దగా నష్టం జరిగేది లేదు. కానీ లాభం అయితే రాయలసీమ పూర్తిగా లాభం అయితే జరుగుతుంది. దానికంటే ఎక్కువగా పార్టీ అభ్యర్థులు లేకుండా రోజువారీ సమీక్షలు చేసుకుంటా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థులు ఉత్సాహంగా తిరిగిన పరిస్థితులే లేదు. మరి వీళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇస్తారా అని మీరు భావిస్తూ ఉన్నారా అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. క్షేత్రస్థాయిలో మేము సిద్ధం సభల ద్వారా రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి పార్లమెంటు పరిధిలో, చిత్తూరు పార్లమెంటు పరిధిలో మేము సిద్ధం సభలకు సంబంధించి రెట్టించిన ఉత్సాహంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మరింత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతారని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.